హాయ్ మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి కాంచీపురంలో ఉన్న శ్రీ వరదరాజుల పెరుమల్ దేవాలయం అనమాట. ఈ టెంపుల్లో బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయన్నమాట. కంచి వచ్చిన వాళ్ళు కన్ఫామ్గా ఈ టెంపుల్ అయితే విజిట్ చేసే వెళ్తారు. బంగారు బల్లి, వెండి బల్లి గురించి స్టోరీ కూడా ఉంటుంది. స్టోరీ ఏంటంటే, గౌతమ్ మహర్షి దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారు. వాళ్ళని నీళ్లు తమ్మని నదికి పంపిస్తారు. వాళ్ళు నీళ్ళు తెస్తుండగా బల్లి అనేది పడుతుంది. వాళ్ళు గమనించకుండా మహర్షికి ఇస్తారు. మహర్షి అది చూసి వాళ్ళని బల్లులుగా మారిపోమని శాపం పెడతారు. శాప విమోచనం గురించి ప్రార్థించగా కాంచీపురంలో ఉన్న శ్రీ వరదరాజుల పెరుమల్ దేవాలయంలో దొరుకుతుందని చెప్తారు. వీళ్ళిద్దరూ కూడా బల్లి రూపంలో ఉన్న శిష్యులిద్దరూ కూడా ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ప్రార్థించగా వాళ్ళకి కొన్ని రోజులకైతే శాప విమోచనం అవుతుందన్నమాట. ఈ వెండి బల్లి, బంగారు బల్లిని ముట్టుకోవడం వల్ల మనకి కూడా ఏమన్నా బల్లి పడినప్పుడు దోషాలు ఉంటే తొలగిపోతాయని అంటారనమాట. స్టోరీ మీకు తెలుసా? నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి.